కాబట్టి ఇతరుల అనుభవాన్ని బట్టి మనము నమ్మకూడదు దేవుని. దేవుని యొక్క వాక్యముని బట్టి దేవుణ్ణి నమ్మాలి. ఎందుకో తెలుసా? ఏమన్నాడు యేసయ్య? భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాటలో ఒక సున్నైనను పొల్లైనను కొట్టివేయబడదు. హల్లెలూయా. కాబట్టి మనిషి అనుభవాలు మారతాయి. ఒక్కొక్కడి విశ్వాస పరిమాణము చొప్పున వాడు దాన్ని అనుభవిస్తాడు. అంతేకాని మనిషి ఎంత గొప్ప భక్తుడైనా సరే ఒక భక్తుని జీవితాన్ని తీసుకొని వాక్యము నిజమా కాదా అని మనం ఎప్పుడు కూడా ప్రశ్నించకూడదు. వాక్యము నిజము అని యేసయ్య చెప్పాడు కాబట్టి నమ్మాలి. హల్లెలూయా. ఈరోజు మీ స్థితి ఏమైనా సరే మర్చిపోకండి, అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు గమ్యాన్ని చూడాలి. గమ్యం ఎప్పుడైతే చూస్తారో, గమ్యాన్ని గుర్తిస్తూ సత్యాన్ని ఎరిగినప్పుడు మీరు ఏదైతే మిమ్మల్ని ఆపుతుందో, ఏదైతే మిమ్మల్ని ఇంతకాలం బంధించిందో, ఏదైతే మిమ్మల్ని ముందుకు పోకుండా సాగకుండా చేసిందో దాన్ని విచ్చేసి దాన్ని తునాతునకలు చేసే వాక్యం అనే ఖడ్గంతో మీరు ఆ గమ్యాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవించగలరు. హల్లెలూయా. మరి 3 యోహాను 2వ వచనం ఏముందో చూడండి ఒకసారి. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో నువ్వు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటండి? నువ్వు అన్ని విషయములలో, ఎన్ని విషయాలండి చెప్పండి? అంటే దారిద్రతలో ఉండడము దేవుని యొక్క చిత్తము కాదు. గమనిస్తున్నారా? మీ మతము మీకు ఏమి బోధించినా సరే, మనుషుల అనుభవం ఏదైనా సరే, ఒక గొప్ప భక్తుడిని ఉదాహరణ తీసుకోవచ్చు. ఆయన చాలా పేదరికంలో బ్రతికాడు అని చెప్పవచ్చు. మనిషి యొక్క ఎక్స్పీరియన్స్, అనుభవాన్ని బట్టి వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ఎరగకూడదు, ప్రూవ్ చేయకూడదు దీన్ని. కానీ వాక్యము మన అనుభవాన్ని సరిదిద్దాలి. హల్లెలూయా. మనిషి అనుభవము వాక్యము నిరర్ధకమా లేకపోతే స్థిరమైందా ఏర్పాటు చేయదు. వాక్యమే మన జీవితమును, మన అనుభవాన్ని మార్చి తీర్చిదిద్దేది. హల్లెలూయా. కాబట్టి ఇతరుల అనుభవాన్ని బట్టి మనము నమ్మకూడదు దేవుణ్ణి. దేవుని యొక్క వాక్యముని బట్టి దేవుణ్ణి నమ్మాలి. ఎందుకో తెలుసా? ఏమన్నాడు యేసయ్య? భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాటలో ఒక సున్నైనను పొల్లైనను కొట్టివేయబడదు. హల్లెలూయా. కాబట్టి మనిషి అనుభవాలు మారతాయి. ఒక్కొక్కడి విశ్వాస పరిమాణము చొప్పున వాడు దాన్ని అనుభవిస్తాడు. అంతేకాని మనిషి ఎంత గొప్ప భక్తుడైనా సరే ఒక భక్తుని జీవితాన్ని తీసుకొని వాక్యము నిజమా కాదా అని మనం ఎప్పుడు కూడా ప్రశ్నించకూడదు. వాక్యము నిజము అని యేసయ్య చెప్పాడు కాబట్టి నమ్మాలి. హల్లెలూయా. దేవుడు చెప్పాడు కాబట్టి ఈ వాక్యం మీద నిలబడాలి, కానీ మనిషి అనుభవం మీద మనము నిలబడకూడదు. హల్లెలూయా. మరి ఇప్పుడు ముందుకెళ్దాం. కీర్తనలు 66:12 అర్థమైంది కదండి? 3 యోహాను 2వ వచనంలో ఏమన్నాడు? అన్ని విషయంలో మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయంలో కూడా వర్ధిల్లాలనేది దేవుని చిత్తము. చెప్పండి అందరు నాతో పాటు. నేను అన్ని విషయములలో వర్ధిల్లుట దేవుని చిత్తము. మళ్ళీ చెప్ప. నేను అన్ని విషయములలో వర్ధిల్లుట దేవుని చిత్తము. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఆర్థిక విషయంలో వర్ధిల్లుట దేవుని చిత్తము. నేను ఆర్థిక విషయంలో వర్ధిల్లుట దేవుని చిత్తము. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి నమ్మినట్టయితే. హల్లెలూయా. ఆర్థిక లేమిలో మీరు ఉండాల్సిన అవసరత లేదు. హల్లెలూయా.
మీరు అనుకోవచ్చు, అయ్యో నేను ఈ దేశం వదిలి అమెరికా వెళ్తే బాగైపోతుంది. బాబు, అమెరికాలో కూడా పేదవారు ఉన్నారు, అమెరికాలో కూడా బిచ్చగాళ్ళు ఉన్నారు. నేను కళ్ళారు చూశాను. నువ్వు ఎక్కడ జీవిస్తున్నావో దాన్ని బట్టి నీ యొక్క ఆర్థిక స్థితి ఏర్పరచబడదు. నువ్వు ఎవరిలో ఉన్నావో దాన్ని బట్టి ఉంటుంది. యేసయ్యలో నువ్వు ఉంటే, దేవుని వాక్యంలో నువ్వు స్థిరపరచబడితే, ఆయన వాక్యం ఏమంటుందో తెలుసా? కరువులో నీకు సమృద్ధి. నీ చుట్టూ కరువు ఉండొచ్చు, కానీ నీ ఇంట్లో కరువు ఉండదు. నమ్మితే గట్టిగా హల్లెలూయా చెప్పాలి. నేను ఒకనే సంతోషిస్తున్నానా? హల్లెలూయా. సంతోషంగా లేదా మీకు? దేవుడు మీరు అభివృద్ధి పొందాలని, మీరు కరువుని ఎదిరించి జయించాలని, మీరు కరువులో సమృద్ధిలో బ్రతకాలనేదే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. గమనించండి, మనం చాలామంది ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి. నేను ఒకటే బోధిస్తాను మా సంఘంలో, ఉద్యోగం పొందడం మంచిదే, ఉద్యోగం కొరకు ప్రార్థన చేయడం మంచిదే, కానీ అది నీ గమ్యంగా మారకూడదు. నీ గమ్యం ఏముండాలో తెలుసా? నేను ఉద్యోగాన్ని ఇచ్చేవాడిగా మారాలి. హల్లెలూయా, ఆమేన్. ఎందుకో తెలుసా? దేవుడు అబ్రాహాముతో అన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకో? నువ్వు ఆశీర్వదించబడి అనేకులకి ఆశీర్వాదకరంగా మారాలి. అందుకు దేవుడు నీకు అభివృద్ధి ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. మనం ఏదో మేడలు మిద్దలు కట్టేసుకొని, వాడికంటే నేను గొప్పని, వాడుకున్న టీవీ కంటే నా టీవీ పెద్దది, వాడుకున్న కార్ కంటే నా కార్ పెద్దదని గొప్ప చెప్పుకోవడానికి కాదు, కానీ అనేకులకి ఆశీర్వాదకరంగా మారడానికే దేవుడు మనల్ని అన్ని విషయాల్లో అభివృద్ధి కలిగించడానికి ఆయన వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఉద్యోగం పొందేవారు కాదు, ఉద్యోగం ఇచ్చేవారిగా ఉండాలి. ఆమేన్. ఈ దేశంలో ఆర్థిక స్థితి ఎలాగున్నా సరే, ప్రభుత్వంలో మనము ఎవరి రాజ్యంలో ఉన్నాము? యేసయ్య రాజ్యంలో ఉన్నాము. హల్లెలూయా. ఏమంటారు? ఎకనామిక్ సిస్టమ్ అంటే ఆర్థిక వ్యవస్థ. ప్రతి దేశానికి ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ఉంటుందా ఉండదా చెప్పండి? ఉంటుంది కదండి. ప్రతి దేశానికి, ప్రతి రాజ్యానికి ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ఇంకా కొన్ని దినాల్లో అందరం వేచి ఉన్నాం. ఎందుకు? బడ్జెట్ వస్తుంది, బడ్జెట్ వస్తుంది, బడ్జెట్ వస్తుంది. అవునా? రైల్వే బడ్జెట్ వచ్చింది, ఇప్పుడు మన నిజమైన బడ్జెట్ రావాలి. ఇంకా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఈ బడ్జెట్ని బట్టి మన ఆర్థిక స్థితి ఎలా మార్చుకోవాలి, ఏం చేయాలి, ఏ రకంగా మనకి మేలు జరుగుతుంది, ఇవన్నీ ఆలోచిస్తాం. ఎందుకు? మన దేశానికి ఆర్థిక వ్యవస్థ ఉంది. గమనించారా? నువ్వు తిరిగి జన్మిస్తే నువ్వు ఏ రాజ్యంలోకి వస్తావండి? దేవుని రాజ్యంలోకి వస్తావు. దేవుని రాజ్యంలో కూడా ఆర్థిక వ్యవస్థ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని రాజ్యం యొక్క ఆర్థిక వ్యవస్థ సహజ లోకంలో పనిచేసినట్టు పనిచేయదు. చాలా ఉంది మీకు నేర్పించాలంటే, కానీ ఇవన్నీ నేను చెప్పలేను. కొన్ని చెప్పి ముందుకెళ్దాం. దేవుని యొక్క రాజ్య వ్యవస్థ ఎటువంటిదంటే, ఆర్థిక వ్యవస్థ, చుట్టూ కరువున్న నువ్వు ఆయన రాజ్యంలో ఉండి ఆయనలో ఉంటే నీకు సమృద్ధి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సారఫెత్లో ఉన్న స్త్రీ విధవరాలు, చుట్టూ అందరూ చనిపోతున్నారు. అన్ని చెట్లు మరణిస్తున్నాయి, అన్ని జంతువులు మరణిస్తున్నాయి, జనాలు మరణిస్తున్నారు. ఎందుకు? తినడానికి తిండి లేదు, తాడానికి నీరు లేదు. కానీ ప్రతిరోజు ఇంటిలో వంటగదిలో నూనె ఉత్పత్తి అవుతా ఉంది. హల్లెలూయా. ఎందుకు? ఆమె దేవుని రాజ్యంలో ఉంది. దేన్ని బట్టి? ఆమె విధేయతను బట్టి. మన దేవుడు ఈరోజు కూడా అద్భుతాలు చేసే దేవుడు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మరి హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. మనం కథ వినడానికి రాలేదు, కానీ మన జీవితంలో అద్భుతం అనుభవించడానికి వచ్చాం. అవునా కాదా చెప్పండి? ఒక ప్రసంగం వినడానికి రాలేదు మీరు ఇక్కడ. మీ జీవితంలో దేవుణ్ణి సంధించి దేవుని యొక్క అద్భుతం మీరు అనుభవించడానికి వచ్చారు. హల్లెలూయా, ఆమేన్. సరే, ఇప్పుడు కీర్తనలు 66:12 అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. నీవు మమ్ములను ఎక్కడికి రప్పించాడంటే దేవుడు సమృద్ధి గల స్థలానికి రప్పించావు. గమనించండి, దేవుని యొక్క చిత్తం ఏమన్నాము? మనలను, తన బిడ్డలను, తన జనాల్ని సమృద్ధి గల చోటుకి తీసుకెళ్దాం. సమృద్ధి గల చోటు అంటే సంతృప్తి ఉండే స్థలం. సమృద్ధి గల స్థలం అంటే అధికముగా, చాలా లేమి లేకుండా అనుభవించే స్థలం. ఇది ఎటువంటి చిత్రాన్ని సృష్టిస్తుందంటే, దేవుని యొక్క వాక్యంలో కీర్తనలు 23లో ఏమన్నది? నా గిన్నె నిండి పొర్లుచున్నది అనే చిత్రాన్ని మనకి కనిపిస్తూ ఉంది. ఈ స్థలములో లేమి కానీ కొదువ కానీ ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. దేవుని హృదయము, దేవుని చిత్తము,
తన వాక్యంలో ఏ విధంగా ఉందో మీకు తెలియపరుస్తున్నాను ఈ రాత్రి. ఆమేన్. ఏమన్నారు? మీరు మమ్ములను సమృద్ధి స్థలానికి నడిపించారు. హల్లెలూయా. గమనించండి, ఆదాము అవ్వలను దేవుడు సృష్టించక ముందే ఏదెను అనే వనాన్ని, తోటను ఆయన వేసెను అని వాక్యంలో ఉంది. ఆ తోటలో మనిషికి కావలసినవి సమస్తాన్ని ఉంచాడు దేవుడు. ఆ వనంకి పేరు ఏం పెట్టాడండి? ఏదెను. చెప్పండి అందరూ. ఏదెను. ఏదెను అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? సుఖము, సంతోషము. ఇంగ్లీష్లో చూసినట్టయితే ఈడెన్ అంటే వలప్చువస్ లివింగ్, అంటే సమృద్ధితో, సంతోషముతో, ఆనందముతో జీవించే స్థలం అన్నమాట అది ఈడెన్ అంటే. గమనించండి, ఎవరికి సంతోషము, సంతృప్తి, ఆనందం కలిగించడానికి సృష్టించాడు దేవుడు? అది ఆదాము అవ్వల కొరకు. ఏంటి మీరు గమనించాలంటే దేవుని చిత్తం. ఎందుకంటే దేవుని చిత్తం ఎప్పుడైతే మీ హృదయంలో స్థిరపరచబడుతుందో మీ విశ్వాసము బలపడుతుంది. విశ్వాసం బలపడ్డప్పుడు ఏ శత్రువు కూడా మిమ్మల్ని ఆపలేదు అది పొందడానికి. కాబట్టి మనం సమయం తీసుకొని దీన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది మానవుని కొరకు సృష్టించాడు దేవుడు. ఆదాము అవ్వల కొరకు సృష్టించి అక్కడ ఎటువంటి లేమి లోటు లేకుండా ఆ స్థలాన్ని దేవుడు సృష్టించాడు. అప్పుడు ఆదాముతో ఏమన్నాడు దేవుడు? నీవు ఇదిగో ఈ చెట్టు ఉంది, దీని ఫలం ఉంది, ఈ ఫలంలో విత్తనం ఉంది, అది దానిలో దాని విత్తనము, దాని ఫలము అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎప్పటికి కూడా నీకు అవసరము అనేది ఏదున్నా ఈ అవసరాలన్నీ ఈ వనంలో తీర్చబడతాయి. హల్లెలూయా. కానీ మధ్యలో ఒక చెట్టు ఉంది, దాని ఫలము కానీ నువ్వు తిన్నట్టయితే నువ్వు ఖచ్చితంగా మరణించదవు అన్నాడు దేవుడు. ఆమేన్. అయితే ఒకరోజు ఆదాము అవ్వలు ఏం చేశారు? తిన్నారు. ఏదైతే తినకూడదో అది వారు తిన్నారు. ఆ రోజు వారు దేవుని నుంచి, దేవుని సన్నిధి నుంచి వారు వేరు చేయబడ్డారు. పాపము చేయుట వలన దేవుని సన్నిధి నుండి వారు వేరు చేయబడితిరి. హల్లెలూయా. పాపం ఏం చేస్తుంది? మనిషిని దేవుని నుంచి దూరము చేస్తుంది. నీవు ఖచ్చితంగా మరణించదవు అన్నాడు వాక్యంలో. మరణము అంటే ఏంటి? మనం సాధారణంగా చనిపోయిన వ్యక్తిని చూపించి ప్రాణము లేకుండా పడున్నటువంటి వ్యక్తి మనం కదిలిపినా వాడు చనిపోయాడు అంటాం. అంటే ఏమయ్యాడు? ఈ లోకాన్ని వదిలి మన నుంచి వేరు చేయబడ్డాడు. అవునా కాదా? చెప్పండి చెప్పండి. ఆమేన్. అంటే మరణానికి మూల అర్థం ఏంటంటే వేరు చేయబడము అని మూల అర్థం. అయితే దేవుడు ఏమన్నాడు? నీవు ఆ రోజు నిశ్చయముగా నీవు చచ్చెదవు. అంటే ఆ రోజు ఆయన శారీరకంగా మరణించలేదు, దాదాపు 900 సంవత్సరాల తర్వాత చనిపోయాడు. కానీ ఆత్మీయముగా ఆ రోజే ఆయన దేవుని నుంచి దూరము చేయబడ్డాడు. దూరము చేయబడ్డమే కాకుండా ఆ వాక్యంలో ఏమనుందంటే రెండో అంశం, దేవుడు ఆయనని వెళ్ళగొట్టెను ఉంది. వనములోంచి వెళ్ళగొట్టెను. గమనించండి, వనము నుంచి వెళ్ళగొట్టెను. వనం ఏంటి? వనము ఆదాము కొరకు వనము వేయబడ్డది, నాటబడ్డది. ఎందుకు? ఆదాము యొక్క అవసరాలన్నీ తీర్చబడే స్థలం ఏది? ఏదెను వనం. ఇప్పుడు ఆదాము వనము నుంచి వేరు చేయబడ్డాడు. దేవుడు ఆయన సృష్టించినటువంటి ఎన్వైరన్మెంట్ అంటే వాతావరణం నుంచి ఆయన దూరము చేయబడ్డాడు. దూరము చేయబడ్డంతో ఏమైంది? కష్టం వచ్చింది. అప్పుడు దేవుడు తను శపిస్తూ ఏమన్నాడు? నీ చెమటను కార్చి ప్రయాసముతో నువ్వు జీవిస్తావన్నాడు. చూసారా? ప్రయాసము, కష్టము, చెమట ఓడ్చి బ్రతకడము అనేది ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? మానవుడు పాపము చేసిన తరువాత. గమనించండి, దేవుని యొక్క చిత్తం ఏంటి మానవుని పట్ల? ప్రథమముగా చూసినట్టయితే మొదటిగా దేవుడు సృష్టించినప్పుడు మానవునికి ఏం అవసరం ఉందో అవన్నీ కూడా సదుపాయం అనుగ్రహించాడు ఎక్కడ? ఏదైనా వనంలో. మరి ఇప్పుడు పరలోకంలోకి వెళ్తే పరలోకం కూడా అలాగే ఉంది. ఆమేన్. అంటే దేవుని చిత్తం ఏంటి? సమృద్ధిగా మనిషికి అనుగ్రహించడమే దేవుని చిత్తం. కానీ పాపము వలన మనిషి దేవుని నుంచి దూరము కావడమే కాదు, కానీ దేవుడు అనుగ్రహించే సమృద్ధి నుంచి కూడా మానవుడు
దూరము చేయబడ్డాడు. కానీ దేవుని హృదయము మనిషి పట్ల మారలేదు. దేవుని యొక్క ప్రేమ మన పట్ల మారలేదు. ఎలాగైనా సరే ఈ తప్పిపోయిన మనిషిని తిరిగి తన కుమారునిగా చేసుకోవాలని ఆశిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రణాళిక ఏంటి? ఎప్పుడు కూడా ఆయన ప్రణాళిక మనలను సాతాను యొక్క బంధకము నుంచి విడిపించి సమృద్ధిలోకి నడిపించాలి అనేదే ఆయన యొక్క ఉద్దేశం. ఇప్పుడు నిర్గమాకాండము 3వ అధ్యాయంకి వెళ్దాం. నేను చెప్పేదంతా మీకు అర్థమవుతున్నట్టయితే ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. బాగా అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఆమేన్. ఓ హల్లెలూయా. సరే, నిర్గమాకాండము 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఐగుప్తులో ఉన్న బిడ్డల యొక్క బాధను నేను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. హల్లెలూయా. ఆగిపోయాను. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రజలు పడే బాధలు, వారి యొక్క దుఃఖము, వారి విలాపన అన్ని నేను గ్రహించాను అంటున్నాడా. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుంచి వారిని విడిపించుటకు గమనించండి. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఎవరైతే మనలను బంధించాడో, ఎవరైతే దేవుని బిడ్డలను బంధించారో వారి బంధకము నుంచి విడిపించడానికి దేవుడు ప్రణాళిక వేస్తున్నాడు. ఆ దేశంలోంచి విశాలమైన మంచి దేశమునకు కనాన్ పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించడానికి దిగి వచ్చాడు. చూసారా? గమనించండి. ఇప్పుడు 2 అంశాలు ఇక్కడ. మొట్టమొదటి ఏమంటున్నాడు? నా ప్రజలు, నా బిడ్డల విలాపన, వారి బాధ, వేదన ఇవన్నీ నేను గమనించి మోషే వారిని ఐగుప్తు యొక్క బంధకము నుంచి విడిపించడానికి వచ్చాను. హల్లెలూయా. ఏ బంధకములో నీవు ఉన్నా ఆ బంధకము నుంచి విడిపించడానికే యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు రాత్రి గమనించు, నువ్వు ఎటువంటి బంధకములో ఉన్నా సరే, అది అనారోగ్యం అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు, కుటుంబ విషయం అవ్వచ్చు, గర్భఫలమై ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. ఏ ఇబ్బంది అయినా సరే నా దేవుడు, నా యేసయ్య మిమ్మల్ని విడిపించడానికే వచ్చాడు. హల్లెలూయా. ఇది సువార్త. ఆర్థిక విషయం ఒకటే కాదు, అన్ని విషయాలు. ఎన్నిసార్లు చదువుతున్నాం వాక్యంలో? అన్ని విషయంలో కూడా నువ్వు ఆశీర్వదించబడాలనేదే దేవుని యొక్క చిత్తం. నీకు గర్భఫలము లేదా, గొడ్రాలంటున్నారా నిన్ను, అది దేవుని చిత్తము కాదు. డాక్టర్లు ఏమైనా అనొచ్చు, దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మరి మా సంఘానికి ఒక జంట వచ్చిందండి. వారు అనేక సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టలేదు, అసలు పుట్టరు అనేటువంటి తీర్మానానికి వచ్చారు. అటువంటి సమయంలో వచ్చినప్పుడు వాక్యం విడుదల చేయబడ్డది. వారు స్వీకరించారు నిలబడి. దేవా మీకు స్తోత్రం, మాకైతే తెలియదు, మా డాక్టర్లు అయితే ఏమాత్రం కూడా మాకు మరి నిరీక్షణ ఇవ్వటం లేదు, కానీ మీకు స్తోత్రం, మీ వాక్యంలో శక్తి ఉందని లేచి నిలబడ్డారు. దేవుని కృపను బట్టి ఆమె గర్భవతి అయింది. 3 ఒకటేసారి కన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అద్భుతాలు చేసే దేవుడు. మీ దుఃఖిస్తున్నారా? దేవుని సన్నిధిలో విలపిస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? మొర పెడుతున్నారా? మీకు దేవుడు వింటం లేదు అనిపిస్తుందా? దేవుడు వినగలిగే చెవులు దేవుని. హల్లెలూయా. మీ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు, మీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు, మీకు విడుదలనిచ్చే దేవుడు, మీకు అద్భుతాలు జరిగించే దేవుడు. మీకు అసాధ్యమని మనిషి చెప్పొచ్చు, కానీ మనిషికి అసాధ్యమై ఉండొచ్చు, కానీ దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. హల్లెలూయా. హల్లెలూయా. నీ దేవుడు, నా దేవుడు సమస్తాన్ని సాధించగలడు. హల్లెలూయా. నీ కొరకు. ఆమేన్. కాబట్టి ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా సరే ఈ రాత్రి నువ్వు విడుదల పొందనై ఉన్నావు. ఎటువంటి ఆటంకం ఎదుర్కొంటున్నా సరే దాన్ని జయించగలవు. ఎందుకంటే యేసయ్య మనకి తోడై ఉన్నాడు. దేవుడు నాకు తోడై ఉంటే ఎవడు నిలవగలడు నా ఎదుట? హల్లెలూయా. If God be for us, who can be against us? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మీరు భయపడకు, నిరాశపడకు, నిస్పృహ చెందకు. నీవు విజయవంతుడు, నువ్వు జయించేవాడు. జయించే బీజము నీలో ఉంచాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటీవల ఇంకో సాక్ష్యం విన్నాను. ఇంకో దేశంలో ఈ యొక్క బిడ్డకి, ఈ జంటకి పిల్లలు పుట్టడం లేదు. అటువంటి సమయంలో వారి పాస్టర్ దగ్గరికి వెళ్ళారు.
వెళ్ళి చెప్పారు, అయ్యా మాకు పిల్లలు పుట్టడం లేదు. ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఫాలోపియన్ ట్యూబ్ తీసేశారంట. పిల్లలు పుట్టడానికి ఆస్కారం లేకుండా ఆపరేషన్ అయింది. గర్భసంచిని తీసేశారు. అసలు ఏ రకంగా కూడా పిల్లలు పుట్టడానికి ఆస్కారం లేదు. ఏం నమ్ముతారు మీరు? దేవుని వాక్యం నమ్ముతారా? మీరు చూసేది డాక్టర్లు చెప్పేది నమ్ముతారా? ఏమన్నాడు యెషయా ప్రవక్త, హూ హాత్ బిలీవ్డ్ our report? మా సమాచారము ఎవడు నమ్మెను? మా సమాచారం ఎవడు నమ్మెను? ఆ పాస్టర్ గారు, ఆ బిషప్ గారు వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేసి, ప్రభు మిమ్మల్ని దీవించును గాక అన్నారు. సంవత్సరం తిరగకముందు ఆ బిడ్డ 3 పిల్లల్ని కన్నారు. మన మధ్య ఉన్నటువంటి శామ్యూల్ రాజు అనేటువంటి ఒక బ్రదర్ మరి 7 సంవత్సరాలుగా పొగ త్రాగడానికి మరి బానిసగా ఉన్నారు. తన సొంత ప్రయత్నం ద్వారా ఎన్నో విధాలుగా మరి ఆ స్థితి నుంచి బయటకు వెళ్ళాలని ఆశపడ్డారు, ప్రయత్నాలు చేశారు, కానీ ఆ విధంగా తను చేయలేకపోయారు. మరి 7-8 నెలలుగా మరి కుకట్పల్లిలో ఉన్నటువంటి కింగ్స్ టెంపుల్ ఎక్స్టెన్షన్ సర్వీస్కి తన వస్తున్నారు. మరి పాస్టర్ రాజ్ గారు వర్తమానం బోధిస్తూ ఒకరోజు చెప్పారు, మీ దేహము దేవుని ఆలయము, దానిలో మరి ఏ విధమైనటువంటి పాడైనటువంటి స్థితిని మీరు చేయకూడదు, మరి దేవునికి మరి ప్రీతికరం కానిది మీ యొక్క దేహంతో మీరు చేయకూడదు అనేటువంటి వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ వాక్యం ద్వారా తన మరి ఎంతగానో మరి తాకబడి వెంటనే అప్పటి నుంచి కూడా ఆ యొక్క త్రాగుడని తన మానివేయాలనేటువంటి ఖచ్చితమైన తీర్మానం తీసుకోవడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్యకి మరి ఈ విషయం పంచుకున్నప్పుడు తను నమ్మలేదు. ఎందుకంటే ఇదివరకు అనేక సార్లు ఈ మాట మీరు చెప్పారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ మీరు దాని నుంచి బయటకు రాలేదు అని చెప్పారు. కానీ దేవుని యొక్క కార్యము ఏంటి అని అంటే మరి తన సొంత శక్తి ద్వారా ప్రయత్నాల ద్వారా తను చేయలేనటువంటి ఆ కార్యాన్ని దేవుని యొక్క శక్తి ద్వారా ఆ వాక్యము మరి అది విన్నటువంటి ఆ వాక్యంలో దేవుని శక్తి ద్వారా తను సంపూర్ణంగా 8 నెలల నుంచి మరి ఇప్పటి వరకు మరి తన ఏ విధంగా కూడా మరలా తిరిగి ఆ స్థితికి వెళ్ళలేదు. సంపూర్ణంగా దేవుడు ఇచ్చిన విడుదల మాత్రమే అని మన మధ్యలో సాక్ష్యం ఇస్తున్నారు. అది మాత్రమే కాదు, మరి తన బైబిల్ కాలేజ్ మొదటి మాడ్యూల్లో కూడా మరి ప్రవేశించారు, జాయిన్ అయ్యారు. తన మరి ఫీజు కట్టే విషయంలో మరి తన ఉద్యోగం కొన్ని కారణాల వల్ల మానివేయాల్సి వచ్చినప్పుడు తనకి కావాల్సినటువంటి డబ్బు కూడా లేకుండా ఉన్నప్పుడు దేవుని యొక్క సమకూరు తను ప్రార్థించారు, ఎదురు చూస్తున్నారు. మరి కొంత గడువు తనకు దొరికితే మరి ఆ యొక్క డబ్బు మరి చెల్లించవచ్చని తను ఎదురు చూసినప్పుడు కొన్ని కారణాల వల్ల మరి విజయవాడ మీటింగ్స్ వల్ల మరి నెక్స్ట్ వీక్కి మరి అది పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. ఈ వారంలో దేవుని కార్యము మరి తనకి రావాల్సిన డబ్బులు ఏదైతే కంపెనీ నుంచి మరి 10,000 రూపాయలు రావాల్సి ఉంది, మరి ఇవాళ తనకి టెక్స్ట్ మెసేజ్ వచ్చింది, ఆ 10,000 రూపాయలు తనకి మరి ఇవ్వబడి ఉన్నాయి, తన బ్యాంకులో మరి ఆ యొక్క డబ్బులు వచ్చి ఉన్నాయని చెప్పి తనకు కావాల్సిన దానికంటే మరి అధికమైనటువంటి సమకూర్పుతో దేవుడు తన అక్కరను తీర్చి ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామానికే సమస్త మహిమ కలుగును గాక. అబ్రహాముతో మాట్లాడాడు దేవుడు, అబ్రహామా నీవు నన్ను, నీ దేశము, నీ ఇంటి వారిని, నీ కుటుంబాన్ని అందరినీ వదిలి నన్ను వెంబడించినట్టయితే నిన్ను నేను బహుగా ఆశీర్వదించదను అన్నాడు. ఆమేన్. గమనించండి, ఎప్పుడైనా సరే దేవుణ్ణి వెంబడించాలని నువ్వు అంటే నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచి నువ్వు బయలుదేరాలి. నీ మనసులో మార్పు కావాలి, నువ్వు తలంచే విధానంలో మార్పు కావాలి, నువ్వు ప్రవర్తించే విధానంలో మార్పు కావాలి. దేవుడు ఎక్కడ నడిపిస్తే అక్కడ నడవడానికి, ఏమి చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభువా ఎక్కడికి వెళ్ళాలి అంటే చెప్పను, నన్ను వెంబడించు అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా మా యొక్క ప్రోగ్రాం ద్వారా ఆశీర్వదించబడుతున్నారు నమ్ముతున్నాము. మరి ప్రత్యేకంగా ఈ దినమున మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే అనేకులు కణుతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు. దీర్ఘకాలపు నొప్పుల నుంచి, మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలని బట్టి మరి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి అన్నారు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నొందబోచటం లేదు, మనం నొందితిమి. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మీ మీద వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరుస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం, మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాను యొక్క బంధకములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి బంధించబడిన స్థితిలో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ప్రభా యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ని, థైరాయిడ్ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయములు బట్టి ప్రభా మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నొంది తీరి ప్రభా. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం. హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడుతూ ఉంటాయి, మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి మరొకసారి దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. Amen. I don't know if you're a believer or not. If you're a believer, you have a name that is above every other name. Whatever the devil stole from Adam through deception, Jesus got it back with a battle. You don't have to say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man. I'm a burden to my family. I'm a burden. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive and do something for God's glory rather than sit in a corner and cry and say, take me, Lord. Don't be a friend of the devil. Be a child of God who lives in victory. Somebody shout amen.